ఏమైంది? ఇప్పుడు ఎలానే పెళ్లి చేసేస్తామంటున్నారు. నాకేమో ఎంఎస్ చేసి పెళ్లి చేసుకోవాలనుంది. సంపత్ కూడా అదే అంటున్నాడు. ఇద్దరం జాబ్ చేసుకుంటూ హాయిగా యూఎస్లో ఉండిపోతాం. అదేంటి ముందు పెళ్లి ఆ తర్వాత ఎంఎస్ అన్నావు? అది సంపత్ని కలవక ముందు. సంపత్ని కలిసాక నా ప్రయారిటీస్ మొత్తం చేంజ్ అయిపోయాయి. ఇంకా నయం బాయ్ ఫ్రెండ్ని మార్చలేదు. నిన్ను సంపత్నే మనకు, తను చాలా మంచివాడే. అమ్మా సంధ్య, అంకుల్ నీకేదో కొరియర్ వచ్చిందమ్మా. నేను చూస్తా ఫస్ట్. ఆగు. ఇటివ్వు. నేను చూస్తా అన్నాను కదా. నేను ఇవ్వవే, నేను చూస్తా. సరే చూడు. ఏమైంది? యుఎస్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. అంతా మన మంచికే. పెళ్ళైన తర్వాత కూడా యూఎస్కి వెళ్ళొచ్చు, ఎంఎస్ చేయొచ్చు. నీ పాజిటివ్ యాటిట్యూడే నేను ఇలా ఉంచుతుంది. ఇది నాది కాదు, మా బామ్మది. అమ్మ చనిపోయిన తర్వాత బామ్మే నన్ను చూసుకుంది. నాన్న కూడా ఇంకొక పెళ్లి చేసుకోకుండా అన్నీ తానే నన్ను చూసుకున్నాడు. ఇట్స్ ఓకేనే. సంధ్య, అమ్మా సంధ్య. అమ్మా లంచ్ రెడీ అయింది. మీ ఇద్దరి కిందికొస్తే అందరం కలిసి భోంచేద్దాం. నేను బయటికి వెళ్ళాలి. మేము బయట తింటాం అంకుల్. కమ్. నేను చెప్పానా ఇక్కడే ఉంటాడని. బావా ఏంట్రా నువ్వు? ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇంతే? ఏంటి బావా అలా అనేసావు? రై, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయిరా, నన్ను వదిలే. అదేంటి బావా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? మై హోనా? అవునా? అవునా? అలాగే బావా. మరి నా పెళ్లి మ్యాటర్ ఏం చేసావు? నాకు లవ్ మ్యాటర్ ఉంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. నువ్వు కాస్త టైం ఇవ్వు. లవ్ మ్యాటర్ అయితే ఎప్పుడుదప్పుడు సాల్వ్ చేసుకోవాలి బావా. ఇప్పుడు అర్థమైందిరా. వీడు నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడైనా ఎందుకు పెళ్లి కాలేదు అర్థమైంది. పక్కన రమ్మ కూడా ఉన్నాడు. మాకు తెలిసిపోయింది బ్రదర్ నీ లవ్ మ్యాటరు. చెప్పేశాడా? చెప్పరా. వీడికి తెలిసింది కదా, ఇంకా ఊరంతా తెలిసినట్టే. లేదా 500 అయితే వస్తా. 200 ఇస్తాం. మీరేంటి కొత్తగా 500 అంటున్నారు? లేదు, మేము 200 అంటే 200 ఇస్తాం అంతే. మీరు విన్నారేంటి? కంప్లైంట్ చేయాలా ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎక్కువ మాట్లాడుతున్నారేంటి? ఒక్కటి ఇస్తాం. మీరేంటి ఇక్కడ? మేము చూసుకుంటాం కదా. వచ్చేసారి పని పడ లేకుండా వెళ్ళండి. కంప్లైంట్ చేయమంటావా? ఏంటి ఇక్కడ? ఏంటి ఎక్కువ మాట్లాడావంటే ఆటో సీజ్ చేపిస్తా. ఆడపిల్లలు కదా, అమాయకంగా ఉన్నారని ఎక్కువ డిమాండ్ చేస్తున్నావా? ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఆటో వాడితో అంత గొడవ పడుతుందంటే రేపు లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉంటుందా? నేనేమైనా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నానా? ఈ సమస్యకి పరిష్కారం ఎలా? ఒరే కొబ్బరి బొండం, పక్క తప్పుకో. ఏరా మనవడా, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు బామ్మ, మొన్న ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా. అదే అమ్మాయి నిన్న ఒక ఆటో డ్రైవర్ తోటి చాలా యారగెంట్గా బిహేవ్ చేసింది. ఆ అమ్మాయి విషయంలో నా డెసిషన్ ఏమైనా తప్పంటావు బామ్మ? అదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మ. అది కాదురా మనవడా. నువ్వు బామ్మ. బా
అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. అందుకే 10 సంవత్సరాల నుంచి పెళ్లి లేకుండా ఇలా ఉన్నావు బండ వెదవ అని. ఒరే మనవడా, ఇవాళ రేపు ఆడపిల్లలు అలాగే ఉండాలిరా, లేకపోతే బతకలేరు. నిజమా బామ్మ? నిజంగా జరుగుతుందా? జై హనుమాన్. థ్యాంక్ యూ గురు, నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చా. అలాగే ఒక అమ్మాయిని, అంటే నాకు మంచి భార్యని గురు. అదేమిట్రా దేవుణ్ణి పట్టుకుని గురువు అంటున్నావు? తప్పు కాదు బామ్మ. ఆయన నాకు మంచి ఫ్రెండ్. నేనేం కోరుకుంటే అది వెంటనే ఇచ్చేస్తాడు. మరి నీకు ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ ఏమైనా ఉందా? ఉంది బామ్మ. బామ్మ, లవ్ ఫీలింగ్ బామ్మ. నీ లవ్ సక్సెస్. ప్రొసీడ్. జై హనుమాన్. థ్యాంక్ యూ బామ్మ.